stop Pakistan from doing these type of terrorist attacks, because both are nuclear powered countries. It also gave a very pleasant message to Indian masses, because Indian masses, after Pulwama attack, we were feeling that every time Pakistan is carrying out terrorist activity and we are not taking the revenge in full force. I will also like to congratulate the intelligence community that these attacks precisely make it clear that intelligence agencies were able to collect the pinpointed intelligence about the terrorist camps. Because by and large, terrorist camps continue moving from place A, B, C, D, and it becomes difficult to know the pinpointed position, and without pinpointed position, air attacks are not possible. So this is a good move, and for some time at least, Pakistan will take it and will not try to do it, the other terrorist attacks. Sir, the earlier Pakistan, now the spokesperson of IAF Pakistan has said Indian Air Force didn't do anything. They are not able to destroy any infrastructure and the camps. Yes, you are right. ISPR spokesperson Major General Ghafoor said that Indian Air Force jets entered, and in hurry they have just poured 1,000 kgs of bombs in open area and no damage was done. However, here Indian Air Force planes have not only destroyed these places but also taken the photographs, which will be released sooner or later, and they will also belie or contradict the statement of Major General Ghafoor. Secondly, by saying this statement, it also makes it clear that Pakistan, which has launched a low-intensity war against India as well as in Afghanistan, does not want a war at this juncture. And that's why they are downplaying the Air Force strike. However, we should be careful. Pakistan may also like to take some revenge of this. So my final question to you, do you think after two biggest surgical strike by India, they learned something? In fact, army-controlled ISI has made such a big infrastructure of terrorism in Pakistan that it is not possible. ఇక ఇవాళ తెల్లవారుజామున 3:30 సర్జికల్ దాడులు జరిగాయి. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఎల్ఓసి వెంబడి ఉగ్రవాద స్థావరాలను తునాతునకలు చేశాయి. సర్జికల్ దాడుల కోసం భారత్ 1000 కిలోల బాంబులను నిర్దేశిత లక్ష్యాలపై జారవిడిచింది. ఈ దాడితో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 29న ఒకసారి నియంత్రణ రేఖ దాటి పాక్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసిన భారత్ ఇప్పుడు మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయడంతో దాయాది దేశం ఉలికి పడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ ఢిల్లీ బ్యూరో చీఫ్ లైన్ లో ఉన్నారు. కృష్ణ, పవన్, ప్రధాని నివాసంలో జరుగుతున్నటువంటి ఉన్నత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అదేవిధంగా భారత్ సరిహద్దులో ఉన్నటువంటి సరిహద్దులో గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. మొత్తానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితి అంతా కూడా నీరుగప్పిన నిప్పులాగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే 12 యుద్ధ విమానాలు మిరాజ్ యుద్ధ విమానాలతో
దాడి చేసినటువంటి భారత ప్రభుత్వం దాడి చేసిన దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ నుంచి కనుక ఏవైనా ప్రతిదాడులు వస్తే వాటిని గట్టిగా ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి సన్నద్ధంగా ఉండాలంటూ భారత సైన్యాన్ని అలర్ట్ చేసింది. భారత సైన్యానికి పూర్తి అధికారాలను కూడా కట్టబెడుతూ కొద్దిసేపు క్రితం జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టాప్ 4 సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక శాఖ, అదేవిధంగా హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి 4 మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, మిగతా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ స్ట్రైక్స్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారితో చర్చించారు. ఇంకా తదుపరి చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఎక్కడెక్కడైనా ఈ యొక్క తీవ్రవాద సంస్థలకు సంబంధించిన శిబిరాలను గుర్తించారా, వాటిని ఎప్పటిలోగా మళ్ళీ వాటిని మట్టుబెట్టాలి అన్న అంశాలను కూడా చర్చించారు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతిదాడులకు సంబంధించినటువంటి వ్యూహాలను వాటిపైనే దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ కనుక స్పందిస్తే వాటిని ఖచ్చితంగా తిప్పి కొట్టాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం అందినట్టు సమాచారం, జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఏదైతే డ్రోన్ ఉందో, జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్ ఒకటి కచ్ ప్రాంతంలో, కచ్ బోర్డర్లో ఈరోజు ఉదయం 6:30 గంటలకు డ్రోన్ పాకిస్తాన్కి సంబంధించిన సమాచారం. పాకిస్తాన్ డ్రోన్ కూడా భారత వైమానిక దళం కూల్చివేసింది. మొత్తం 3 చోట్ల ఈ స్ట్రైక్స్ జరిగినట్టుగా మనకు అంటున్న సమాచారం. ఉదయం 3:45కు స్టార్ట్ అయినటువంటి ఈ స్ట్రైక్స్ మొత్తం 20 నిమిషాల్లోనే 21 మినిట్స్ 21 నిమిషాల్లోనే ఈ యొక్క దాడులను వైమానిక దళం ముగించింది. మొదటి దాడి బాల్కోట్ లో, ముజఫరాబాద్ లో ఉన్నటువంటి బాల్కోట్ లో మొదటి దాడి జరిగింది. 3:45 నిమిషాల నుంచి 3:53 వరకు, ఉదయం వేకుజామున 3:45 నుంచి 3:53 వరకు కూడా బాల్కోట్ లో మొదటి అటాక్ జరిగింది. ఇక రెండో అటాక్ ముజఫరాబాద్ లో జరిగింది. అది 3:48 నిమిషాల నుంచి 3:55 వరకు కూడా ఈ అటాక్ జరిగింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే ఇక్కడ ఆపరేషన్ పూర్తి చేశారు. మొదటిదైతే కనీసం 9 నిమిషాల్లో మొదటి అటాక్ పూర్తి చేస్తే నెక్స్ట్ అటాక్ కేవలం 5 నిమిషాల్లోనే పూర్తి చేశారు. థర్డ్ అటాక్ చకోటిలో జరిగింది. అక్కడ 3:58 నిమిషాల నుంచి 4:04 నిమిషాల వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ జరిగింది. మొత్తం 3:45 నిమిషాల నుంచి 4:04 నిమిషాల వరకు కూడా మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ 3 చోట్ల కూడా ఏదైతే జాయింట్ ట్రైనింగ్ క్యాంప్స్, జైషీ మహమ్మద్, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్, ఎల్ఈటి, ఈ 3కు సంబంధించినటువంటి జాయింట్ ఆపరేషన్, జాయింట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్ ట్రైనింగ్ క్యాంప్స్ కు సంబంధించినటువంటి క్యాంపులు, అదేవిధంగా లాంచ్ ప్యాడ్లను వీళ్ళు ఏదైతే ఈ యొక్క వైమానిక దళం హిట్ చేసింది, వాటన్నిటిని కూడా సుమారు అక్కడ 200 నుంచి 300 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు హతమయ్యారన్నది భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం మరికొద్ది సేపట్లో కేంద్ర విదేశాంగ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అందజేయబోతున్నారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. భారత సరిహద్దుల్లో మాత్రం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. గుజరాత్కు సంబంధించినటువంటి డీజీపీ కూడా కొద్దిసేపు క్రితం స్టేట్ డీజీపీ శివానంద్ ఝా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేశారు. అక్కడ మొత్తం బోర్డర్స్ డిస్ట్రిక్ట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హై అలర్ట్ గా ఉన్నారు. అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా హై అలర్ట్ గా ప్రకటించింది. గుజరాత్ తీరం వెంబడి కూడా ఎటువంటి దాడులు జరిగినా వాటికి ప్రతిదాడులు జరపడం కోసం సిద్ధంగా ఉన్నామంటూ గుజరాత్ డీజీపీ కూడా కొద్దిసేపు క్రితమే ఆయన ప్రకటన జారీ చేశారు. మొత్తం త్రివిధ దళాల జవాన్లకు సంబంధించినటువంటి సెలవులన్నీ కూడా రద్దు చేశారు. అందరినీ వెనక్కి రమ్మని కూడా సమాచారం అందజేశారు. సరిహద్దు వెంబడి గ్రామాల్లో ఉన్నటువంటి భద్రా సిబ్బందికి కూడా హై అలర్ట్ విధించినటువంటి పరిస్థితి. అన్ని ఏదైతే సరిహద్దు వెంబడి ఉన్నటువంటి అన్ని క్యాంపులు, ఎయిర్ బేస్లను కూడా అప్రమత్తం చేస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. పవన్, మనం చూడొచ్చు, మొత్తం ఈరోజు జరిగినటువంటి సంఘటనలు చూస్తే పాకిస్తాన్కు ఒక హెచ్చరిక లాంటిదనే కూడా చెప్పొచ్చు. జైషీ మహమ్మద్ ఏదైతే పుల్వామా ఘటనకు సంబంధించి తామే బాధ్యులు, పుల్వామా ఘటనలో మేమే పాల్గొన్నామంటూ జైషీ మహమ్మద్
ప్రకటించినప్పటికీ తర్వాత కూడా పాకిస్తాన్ కలగబల్లి మాటలు చెప్తూ వస్తుంది. అసలు జైష్ మహమ్మద్ మా భూభాగంలో లేదు, జైష్ మహమ్మద్ సంబంధించినటువంటి తీవ్రవాదులు మా పాకిస్తాన్లో లేరు అంటూ పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్ చేసినటువంటి ప్రకటనలో కూడా చిత్తశుద్ధి లేదు, డొల్లా ఉంది. అంటే ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా కల్లబొల్లి కబుర్లే అన్న విషయాలను ప్రపంచ దేశాలకు భారత ప్రభుత్వం ఈరోజు తెలియజేసినట్లుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే తీవ్రవాదులకు సంబంధించినటువంటి శిబిరాలను ధ్వంసం చేయడం వల్ల ప్రపంచ దేశాలకు భారత ప్రభుత్వం చెప్పింది ఒకటే, అక్కడ పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకొని పాకిస్తాన్ భూభాగాన్ని ఒక అడ్డాగా చేసుకొని భారత్పై దాడులకు దిగుతున్నటువంటి తీవ్రవాదులను అణచివేయడం కోసం పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఏకాగ్రించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు భారత ప్రభుత్వం చెప్పినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఈ గతంలో ఉరీ సంఘటన తర్వాత ఏదైతే జరిగినటువంటి స్ట్రైక్స్కి భిన్నంగా ఈ స్ట్రైక్స్ జరగటం మనం చూసాం. కేవలం 21 నిమిషాల్లోనే 3 శిబిరాల్లో తీవ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించి 200 నుంచి 300 మంది వరకు కూడా అక్కడ ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి సంఘటన. నిజంగా 1971 తర్వాతనే తొలిసారిగా మళ్ళీ పాకిస్తాన్ గగనతలంలోకి భారత వాయుసేన సంబంధించినటువంటి విమానాలు వెళ్ళాయి. అక్కడ భారత వాయుసేనకు సంబంధించినటువంటి విమానాలు పాక్ గగనతలంలోకి రాగానే వాటిని తిప్పికొట్టాం. అవి వెంటనే తిరిగి వెళ్ళిపోయాయి. అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, అసలు ఎటువంటి స్ట్రైక్స్ కూడా జరగట్లేదని పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి గఫూర్ కొంచెం ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. కానీ అక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు, అసలు స్ట్రైక్స్ జరగలేదు. కానీ భారత్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు మాత్రం పాక్ On the 14th of February 2019, a suicide terror attack was conducted by a Pakistan-based terrorist organization, the Jaish-e-Mohammed, leading to the martyrdom of 40 brave jawans of the CRPF. The Jaish-e-Mohammed has been active in Pakistan for the last 2 decades, and it is led by Masood Azhar with its headquarters in Bahawalpur. This organization, which is proscribed by the United Nations, has been responsible for a series of terrorist attacks, including on the Indian Parliament in December 2001 and the Pathankot Air Base in January 2016. Information regarding the location of training camps in Pakistan and in Pakistan-occupied Jammu and Kashmir has been provided to Pakistan from time to time. Pakistan, however, denies their existence. The existence of such massive training facilities capable of training hundreds of jihadis could not have functioned without the knowledge of the Pakistan authorities. India has been repeatedly urging Pakistan to take action against the Jaish-e-Mohammed to prevent jihadis from being trained and armed inside Pakistan. Pakistan has taken no concrete action to dismantle the infrastructure of terrorism on its soil. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidaiyin jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders, and groups of jihadis who were being trained for Fidaiyin action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. The government of India is firmly and resolutely committed to taking all necessary measures to fight the menace of terrorism. Hence, this non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The selection of the target was also conditioned by our desire to avoid civilian casualties. The facility is located in thick forest
on a hilltop far away from any civilian presence. As the strike has taken place only a short while ago, we are awaiting further details. The government of Pakistan had made a solemn commitment in January 2004 not to allow its soil or territory under its control to be used for terrorism against India. We expect that Pakistan lives up to its public commitment and takes follow-up action to dismantle all JEM and other camps and hold the terrorists accountable for their actions. Thank you. This concludes the briefing. Thank you all for joining us. We are not taking any questions. Thank you. Thank you, ladies and gentlemen. We will, no questions at this time. We will put out a statement in Hindi immediately after this. We are not taking any questions, and we will update you. We will update you on more information as and when they are made available to us.